వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. మై నేమ్ ఈజ్ మహేష్, సోషియాలజీ ఫ్యాకల్టీ. ప్రీవియస్ క్లాస్లో ఇండియన్ సొసైటీ గురించి ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో భారతదేశంలో సామాజిక నిర్మితిలో ఏ అంశాలు ఉన్నాయనేది మనం కులం గురించి కానీ, కుటుంబం గురించి కానీ, బంధుత్వం గురించి కానీ మనం అనేక రకాలుగా డిస్కస్ చేయడం జరిగింది. ఇవాల్టి చాప్టర్ చాలా ఇంపార్టెంట్. మతం నుంచి 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మతం ఇది కొంచెం కాన్ఫ్లిక్ట్తో కూడుకున్నటువంటి విషయం. మనకు పుస్తకాల్లో ఏముందో దాని ప్రకారం మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ దేవుడు దేవతల యొక్క ప్రస్తావన వస్తుంది. హిందూ మతం, ఇస్లాం మతం, క్రిస్టియన్ మతం, క్రైస్తవ మతం, జొరాస్ట్రియన్స్ గురించి వస్తుంది. కాబట్టి కేవలం మనం చాప్టర్కి సంబంధించిన విషయాలు మాత్రమే డిస్కస్ చేస్తాం. మతం యొక్క పూర్తి అంతర్భాగంలోకి అయితే పోము. మనకి సిలబస్లో ఏమి ఇచ్చాడు, ఎన్సీఆర్టీ పుస్తకాల్లో, అకాడమీ పుస్తకాలు, ఇటు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పుస్తకాల్లో ఏమని మెన్షన్ చేశాడు అనేది మాత్రమే డిస్కస్ చేస్తాం తప్ప ఎవరి మనోభావాలకు సంబంధించిన విషయం కాదు. మనం కేవలం సబ్జెక్ట్లో ఏముందో అది మాత్రమే డిస్కస్ చేసుకుంటాం. మీ అందరికీ ఇవాల్టికి మానవ ఆవిర్భావం జరిగిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత దాదాపు 2500 BC నుండి ఇవాల్టి వరకు కూడా, ఓకేనా, 2024 స్టిల్ టుడే, ఇవాల్టి వరకు కూడా దాదాపు 90% మంది భారతీయులు దేవుడు దేవతల ప్రస్తావన గురించి ప్రతిరోజు డిస్కషన్ ఉంటూనే ఉంటుంది. ఎవరెవరైతే ఏ దేవుళ్ళను మొక్కుతున్నారో, ఎవరు వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని అధికారికంగా విశ్వసిస్తున్నారో దానికి మనం మతం అని పేరు పెట్టాం. ఎగ్జాంపుల్, హిందూ మతం అని చెప్పుకుంటాం, ఇస్లాం మతం అని చెప్పుకుంటాం, క్రిస్టియన్ మతం అని చెప్పుకుంటాం, సిక్కు మతం అని చెప్పుకుంటాం, బౌద్ధ మతం అని చెప్పుకుంటాం, జైన మతం అని చెప్పుకుంటాం, జొరాస్ట్రియన్స్ అని చెప్పుకుంటాం, చార్వాక మతం. ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి మతాలు. సరే, ప్రధానంగా అయితే ప్రస్తుతం ఒక 4 మతాలు అయితే భారతదేశంలో ఇప్పుడు ఉన్నాయి. ఆ మతాలు వాళ్ళు ఏ దేవుడిని పూజిస్తారు, ఎందుకు పూజిస్తారు, వాళ్ళ మతం యొక్క గ్రంథం ఏమిటి, మతం గ్రంథం ఏం చెప్తుంది అనేది మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మతం మనిషిని నిజానికి ఒక స్థాయికి తీసుకొస్తుంది. ఏదో తెలియనటువంటి ఒక శక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తుంది అనేది ప్రజల యొక్క పూర్తి నమ్మకం. ఈ గాలి, వాతావరణం, ఈ మనుషులు, ఈ జంతుజాలము, మనుషులు మాట్లాడడము, పురుషులు కానీ స్త్రీలు కానీ, ఏదేదో రకరకాల సంఘటనలు జరగడాలు కానీ, పండగలు కానీ, మంచి కానీ చెడు కానీ, ఏదో కర్మ నడిపిస్తుంది, ఏదో నడిపిస్తుంది అనేది ప్రజల యొక్క, ముఖ్యంగా భారత ప్రజల యొక్క పూర్తి విశ్వాసం, నమ్మకం అన్నమాట. ఏదో ఒక తెలియనటువంటి శక్తి విశ్వాన్ని నడిపిస్తుంది. ఆ తెలియనటువంటి శక్తికి మనం ఏం పేరు పెట్టుకున్నామంటే దేవుడు లేదా దేవత అని పేరు పెట్టుకున్నాం. ఇతర దేశాల్లో అయితే వేరే విధంగా ఉంటుంది, మనకు అనవసరం. ఎందుకంటే ఒక ఇండియన్ సొసైటీ కాబట్టి కేవలం ఇండియా గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. తెలియనటువంటి విషయాల గురించి ఏదో ఒక విశ్వం, ఈ విశ్వాన్ని ఒక బలమైనటువంటి శక్తి నడిపిస్తుంది. ఫలానా గాడ్ మనల్ని లేదా ఫలానా దేవత మనల్ని ఈరోజు చూపిస్తుంది, ఆమె దయ వల్లే, అతని దయ వల్లే మనం ఇలా బ్రతుకుతున్నామని చెప్పేసి మన వాళ్ళు ఆ దేవుడు దేవతల్ని పూజించడం స్టార్ట్ చేశారు. ఇక్కడ పూజ అంటే ప్రార్థించడం స్టార్ట్ చేశారు. ప్రతి మతంలో ప్రార్థించడం ఉంటుందండి. ఇస్లాంలో ఉంటుంది, క్రైస్తవ మతంలో ఉంటుంది, సిక్కు మతంలో ఉంటుంది. ఏంటి దేవుడి దగ్గర పోయి ప్రస్తావన ప్రార్థన ఏం చేయాలంటే, నాకున్నటువంటి కోరికలను ఆ దేవుడు లేదా దేవతలకు చెప్పి తనకున్న కష్టాన్ని కడతీర్చమని ఆ యొక్క మతంలో ఉన్నటువంటి ఆ మెయిన్ దేవుళ్ళని ప్రార్థిస్తూ ఉంటారు. దాని ద్వారా మతం పుట్టింది.
చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను చాప్టర్ స్టార్ట్ చేస్తాను. చిన్న ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతమే అనుకున్నాం. యాక్చువల్లీ హిందూ మతం కాదు, ఫస్ట్ ఇది వైదిక మతం. వైదిక మతాన్ని మీరు గమనించినట్లయితే ప్రధానంగా ఆర్యులు ఉండేవారు. అసలు ముందు దేవతల యొక్క ప్రస్తావన గమనించినట్లయితే మన భారతదేశంలో ఈరోజు దేవతల ప్రస్తావన ఒకసారి మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా సింధు నాగరికతలో మోస్ట్ ఇంపార్టెంట్, సింధు నాగరికతలో 2 దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. ఒకటిది అమ్మ తల్లి విగ్రహం బయటపడింది, అమ్మ తల్లి. రెండోది పశుపతి మహాదేవుడు, మోస్ట్ ఇంపార్టెంట్, పశుపతి మహాదేవుడు. జాన్ మార్షల్ ఏమంటారంటే ఇతనే శివుడని అభిప్రాయపడ్డాడు. అది వేరే విషయం, తర్వాత డిస్కస్ చేద్దాం. నేను ఫస్ట్ భారతదేశంలో దేవతల యొక్క ప్రస్తావన ఎలా వచ్చిందో చెప్పి హిందూ మతాన్ని స్టార్ట్ చేస్తాను. సింధు నాగరికతలో మొట్టమొదటిగా అమ్మ తల్లిని పూజించారని మనకి విగ్రహాలు కూడా బయటపడ్డాయి. మనకున్నటువంటి ఆర్కియాలజీ సర్వేలో విగ్రహాలు బయటపడ్డాయి. పశుపతి మహాదేవుడు కూడా విగ్రహాలు బయటపడింది. దీన్ని బట్టి వీళ్ళు ఒక అతీతమైన శక్తుల్ని పూజించడం స్టార్ట్ చేశారు. వెరీ గుడ్. మన హిందూ మతంలో మీకు అర్థం కావాలంటే పాజిటివ్ నెగిటివ్గా మాట్లాడుకుంటే, పాజిటివ్ వర్సెస్ నెగిటివ్గా మాట్లాడుకుంటే, పాజిటివ్గా దేవుడు దేవతలు చూసుకుంటే, నెగిటివ్గా దయ్యాలు ఉన్నట్లు లేదా మూఢనమ్మకాలు ఉన్నట్లు కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే సింధు నాగరికతలో అనేక రకాల తాయెత్తులు బయటపడ్డాయి, అనేక రకాల కాఫిన్లో 2 రకాల శవపేటికలు కూడా బయటపడ్డాయి. అంటే వాళ్ళ మూఢనమ్మకాలను తెలియజేస్తుంది, వాళ్ళ యొక్క మతతత్వాన్ని తెలియజేస్తుంది. అంటే పాజిటివ్ను తెలియజేస్తుంది, నెగిటివ్ను తెలియజేస్తుంది. ఈ పాజిటివ్ ఎప్పుడు కూడా నెగిటివ్ మీద దాడి చేస్తుంది అనేది ప్రజల యొక్క విశ్వాసం. అందుకనే మనకి ఏదైనా అపాయం జరిగిందనుకోండి, మనం ఆటోమేటిక్గా మనసులో ఓం నమః శివాయ అనుకుంటాం హిందువులైతే. అదే ఇస్లాంకి సంబంధించి ఏ అల్లా నన్ను కాపాడంటారు. బైబిల్ అంటే జీసస్ ప్లీజ్ నన్ను దయచేసి రక్షించు అంటారు. కారణం ఏంటి? వాడికి ఉన్నటువంటి భయాన్ని దేవుడి మీద, దేవుడు నన్ను తీరుస్తాడనేటువంటి, ఎందుకంటే ఒక అతీతమైన శక్తి ఉందని చెప్పుకున్నాగా. యాక్చువల్లీ ఆ శక్తులకి రకరకాల పేర్లు పెట్టుకున్నాం మనం, అది మెయిన్ రీజన్. హిందూ మతంలో ఒక పేరు పెట్టుకున్నాం, ఇస్లాంలో ఒక పేరు పెట్టుకున్నాం, క్రైస్తవులో ఒక పేరు పెట్టుకున్నాం. మొత్తానికైతే ఏదో ఒక అతీతమైన శక్తి అయితే మమ్మల్ని లాగుతుంది, మనల్ని నడిపిస్తుంది, యూనివర్సల్గా ఏదో ఉందనేది ప్రజల యొక్క నమ్మకం. యాజ్ పర్ ఎస్ సోషియాలజీగా ప్రజల యొక్క నమ్మకం. సో మీరు కూడా ఏం చేస్తారు, మీరు బాగా గమనించండి. హిందువులైతే సోమవారం రాగానే శివాలయంకి వెళ్ళడం, శనివారం రాగానే ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడం, మీ నమ్మకం అది. అదే శుక్రవారం అయితే ఇస్లాంలో 5 సార్లు నమాజ్ చేయడం, ఆదివారం వచ్చిందనుకోండి క్రిస్టియన్స్ చర్చికి వెళ్ళి ప్రార్థన చేయడం, ఓ యెహోవా నన్ను దయచేసి క్షమించు, నేను చేసిన పాపాలను క్షమించు అని చెప్పేసి వేడుకుంటూ ఉంటారు. అంటే కారణం ఏంటి? నీకున్నటువంటి బాధల్ని ఏదో ఒక శక్తికి ఆపాదింపబడి ఆ శక్తి నిన్ను కాపాడుతుందని నమ్ముతున్నావు. అదే మతం అని చెప్తుంది సోషియాలజీ, అదే చెప్తుంది. సరే, నేను సింధు నాగరికతలో అమ్మ తల్లి చూసాం, పశుపతి మహాదేవుడు చూసాం. అంటే ఫస్ట్ దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. తర్వాత ఎవరు వచ్చారు? ఆర్యులు వచ్చారు. ఆర్యులు వచ్చిన తర్వాత వీళ్ళు 33 మంది ప్రకృతి దేవతలను పూజించారు. ఏ కాలంలో? ఋగ్వేద కాలంలో. తర్వాత మలివేద కాలంలో త్రిమూర్తులను, మోస్ట్ ఇంపార్టెంట్, ఇవాల్టి వరకు ఫేమస్, బ్రహ్మ విష్ణు శివుడు, ఇలా ముగ్గురిని కలిపి త్రిమూర్తులు అంటారు. తర్వాత మళ్ళా ఇప్పుడు 33 కోట్ల మంది దేవతలు ఉన్నట్లుగా హిందూ మతం చెప్తుంది. అంటే హిందూ మతం మైథలాజికల్గా ఒకసారి చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా 2 దేవతలు ఉన్నారు. ఎవరు? అమ్మ తల్లి, పశుపతి మహాదేవుడు. తర్వాత మనకి ఎవరు వచ్చారు? 33 మంది ప్రకృతి దేవతలను పూజించినట్లుగా మనకి చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి, గ్రంథాలు చెప్తున్నాయి. తర్వాత ముగ్గురైనటువంటి విశ్వానికి ప్రధాన కారకులైనటువంటి త్రిమూర్తుల గురించి డిస్కషన్ ఉంది. తర్వాత 33 కోట్ల మంది దేవతలు ఉన్నట్లుగా హిందూ మతం ఇవాళకి విశ్వసిస్తుంది. ఇది హిందూ మతం యొక్క మైథాలజీ. అంటే హిందూ మతంలో ఏముంది? బహుదేవతారాధన ఉంది. ఏముంది సార్? బహుదేవతారాధన ఉంది. అదే ఇస్లాం మతాన్ని తీసుకోండి, అల్లా ఒక్కడే ప్రపంచానికి దేవుడు, బహుదేవతారాధన లేదు. ఇక్కడ ఏముంది? ఏకదేవతారాధన కలదు. చాలా చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు కూడా అంతే. జీసస్, యేసు క్రీస్తును ఆ బోధనలను పాటిస్తూ ఉంటారు. నేను మతం గురించి చాప్టర్ చెప్పాలంటే ముందు దేవుళ్ళ యొక్క ప్రస్తావన చెప్పాలి.
ఇక ఋగ్వేదంలో ఇట్లా 33 ప్రకృతి దేవతలను పూజించారు, ప్రకృతిని పూజించారు, వరుణ దేవుణ్ణి పూజించారు, అగ్నిదేవుణ్ణి పూజించారు, గాలిని పూజించారు. ఓకేనా? మొత్తం ఏ విధంగా అయితే ప్రకృతిలో ఉన్నటువంటి చెట్టుని, పుట్టని, అన్ని రకాలైనటువంటి వాటిని పూజించారు, వాటిని ప్రకృతి దేవతలుగా పిలిచారు. సూర్యుడిని పూజించారు, ఇవాటికి సూర్యుడిని పూజించే వాళ్ళు ఉన్నారు. తర్వాత మలివేద కాలం వచ్చేసరికి ఆర్యులు ఏం చేశారంటే త్రిమూర్తులను ఏర్పాటు చేశారు. త్రిమూర్తులు వచ్చారు, వాళ్ళే బ్రహ్మ. అందుకనే మన తలరాతను రాసేది బ్రహ్మ. మైథలాజికల్గా ఇక్కడ మీరు బాగా గమనించండి, మతం పరంగా విష్ణువు లోకరక్షకుడు, శివుడు రుద్ర వినాశకుడు. అంటే ఈ విధమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రస్తుతం 33 కోట్ల దేవతలు ఉన్నారు. మీరు ప్రతి గ్రామంలోకి వెళ్ళండి, కులదైవాలు ఉంటాయి, గ్రామ దేవతలు ఉంటాయి, ఊళ్ళో దేవుళ్ళు దేవతల ప్రస్తావన ఉంటుంది. పెద్ద పెద్ద టెంపుల్స్, ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్నటువంటి టెంపుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఇస్లామిక్ కంట్రీస్లో మనకి కాబా చుట్టూ 7 సార్లు తిరుగుతారు, హజ్ యాత్ర అంటారు. అది వాళ్ళకు ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంగా భావిస్తారు. సో ఎవరి విధానం వారిదనమాట. సో మొత్తానికి ఇది మతానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఈ మతానికి సంబంధించిన విషయం అంటే ఏదో ఒక తెలియనటువంటి అతీతమైన శక్తిని నమ్ముతున్నారని చెప్పేసి మనకి మతం చెప్తా ఉంది. సోషియాలజీలో మతం చూడండి, మతం అంటే ఉమ్మడి నమ్మకాలను కలిగి ఉంటుంది, విలువలను కలిగి ఉంటుంది, సంస్కారాలను కలిగి ఉంటుంది, సాంప్రదాయాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దేంట్లో అంతర్భాగంగా ఉంటాయి సార్ అంటే మతంలో అంతర్భాగంగా ఉంటాయని చెప్పవచ్చు. పొద్దున్నే లేవడం, తలస్నానం చేయడం, మడిగట్టుకోవడం, ఆడవాళ్ళైతే తులసి మొక్క చుట్టూ 3 ప్రదక్షిణలు చేయడం, మగవాళ్ళైతే పూజ గదిలోకి పోయి స్వామివారికి హారతి ఇవ్వడం, ధూప దీప నైవేద్యాలు పెట్టడం, స్వామివారికి నైవేద్యం ప్రసాదించడం, తర్వాత అందరికీ పంచడం. ఇవన్నీ కూడా ఈ ఆచారాలు, ఇవన్నీ చెప్పే సంస్కారాలు, సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా మతంలో అంతర్భాగంగా ఉంటాయి. స్పెసిఫిక్ డెఫినేషన్ చెప్పలేమండి మనం, పక్కగా ఖచ్చితంగా చెప్పలేం. కానీ మతంలో మాత్రం ఇవి ఉంటాయని చెప్పవచ్చు. స్పెసిఫిక్ డెఫినేషన్ చెప్పాలంటే ఏదో ఒక అతీతమైన శక్తి కాపాడుతుంది, దానికి దేవుడు అని పేరు పెట్టాం, అలా మతం ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు సోషియాలజీ పరంగా. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పుకోలేం. మతం అనేది ఈరోజు ఎలా మారిందంటే ఒక వే ఆఫ్ లైఫ్గా మారిపోయింది. జీవన విధానంగా మారిపోయింది. జీవన విధానం అంటే మనం చేయాల్సిన పని డైలీ దాంట్లోనే కంటిన్యూ అవుతుంది. రైట్, సోమవారం వస్తే శివాలయానికి వెళ్ళాలి, దేవుడికి దండం పెట్టాలి. మంగళవారం వస్తే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాలి. బుధవారం వస్తే సుబ్రహ్మణ్యేశ్వర్ దగ్గరికి వెళ్ళాలి. గురువారం వస్తే సాయిబాబా దగ్గరికి వెళ్ళాలి. శుక్రవారం వస్తే లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాలి. శనివారం వస్తే శ్రీనివాసుడి దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? ఆదివారం వచ్చిందంటే క్రిస్టియన్లు చర్చిలకి వెళ్ళాలి. శుక్రవారం వచ్చిందంటే ఇస్లాంకు సంబంధించి 5 సార్లు సలాత్ అంటే నమాజ్ చేయాలి. ఇవన్నీ కూడా మన ఒక జీవన విధానంగా మారినాయి. మన తాతలు ఏం చేశారు, మన తండ్రులు ఏం చేశారు, మనం కూడా అదే చేస్తున్నాం. చూడండి, పండుగ వచ్చిందని కొన్ని కొత్త బట్టలు ధరిస్తున్నాం. ఉగాది వచ్చింది రీసెంట్గా, కొత్త బట్టలు ధరించి టెంపుల్కి వెళ్ళి నమస్కారం చేస్తున్నాం. జీవన విధానం మారిపోయింది. ఎందుకంటే మన నాన్న వాళ్ళు అదే చేశారు, మన తాత వాళ్ళు అదే చేశారు. రేపు మన యొక్క భవిష్యత్తులో ఉండేటువంటి మన యొక్క జనరేషన్కి కూడా మనం అదే నేర్పుతున్నాం. అందుకనే సోషియాలజీ ఏమంటుందంటే మతం అనేది ఒక జీవన విధానంగా మారిపోయింది. జీవన విధానంలో కలిసిపోయింది. రోడ్డు మీద పోతున్నావు అనుకోండి, రోడ్డు పక్కన బండి మీద పోతున్నావు అనుకోండి, పక్కన టెంపుల్ పడితే హార్న్ కొడతావు, నీకు ఆటోమేటిక్గా తెలియకుండానే నీలో తత్వం ఏర్పడతావు. సో ఇది ఒక జీవన విధానం. అయితే సామాజిక శాస్త్రవేత్తలు వీటి మీద అధ్యయనం చేశారు. ఎందుకంటే వీళ్ళు నిక్కచ్చిగా చెప్తారు ఏదైనా సరే. సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం చూడండి. సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం మతం అంటే అలౌకికమైనటువంటి శక్తుల్ని విశ్వసించడమే అంటే నమ్మడమే. ఏంటి దీని అర్థం? నమ్మలేని విషయాలను నమ్మడమే మతం అని చెప్పేసి మనకి సోషియాలజీ, సామాజిక శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అలౌకికమైన శక్తులు, కంటికి కనిపించినటువంటి శక్తులు నమ్మడం. కంటికి కనిపించినటువంటి శక్తులు ఉదాహరణలు మనం ఇప్పుడు చెప్పుకోకూడదు కానీ, ఓకేనా?
కంటికి కనిపించినటువంటి నమ్మలేని శక్తులను నమ్మడమే మతం అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? సామాజిక శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. చాలా కాన్ఫ్లిక్ట్తో కూడుకున్నటువంటి చాప్టర్ ఇది. భారతదేశంలో మతతత్వ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి, భారతదేశంలో మతం నడుస్తుంది కాబట్టి, ఒకడేమో జై శ్రీరామ్ అంటాడు, ఒకడేమో అల్లా అంటాడు, ఒకడేమో జీసస్ అంటాడు. అందరికీ వర్గ పోరాటం జరుగుతుంది, ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. సో మనకి ఇదంతా అనవసరం కాబట్టి సామాజిక శాస్త్రవేత్తల ప్రకారము నమ్మలేని విషయాన్ని నమ్మడమే ఏంటి సార్ అంటే మతం అని చెప్పేసి సోషియాలజీలకు సంబంధించి చెప్తా ఉంది. అయితే మరి ఇంత మతం ఇంత ఉంది కదా, దేవుళ్ళు ఉన్నారు కదా, మరి దీనికి ఇంపార్టెన్స్ ఏంటి, లక్షణాలు ఏంటి, మతం ఏం చేస్తుంది? ఇప్పుడు కులం ఏం చేస్తుందో చెప్పుకున్నాం, కుటుంబం ఏం చేస్తుందో చెప్పుకున్నాం. మతాన్ని పాటించడం వల్ల లాభం ఏమిటి? గుర్తుంచుకోండి, 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఇద్దరు ఉంటారు, నాస్తికులు, ఆస్తికులు. దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు ఆస్తికులని పిలుస్తారు. దేవుడు లేడు, ఎవడు లేదు, సృష్టి ఒకటే ఉందని చెప్పేసి దేవుడిని నమ్మనేవాడిని నాస్తికుడు అని పిలుస్తారు. భారతదేశంలో వాళ్ళకి కొంతమంది నాస్తికులు ఉన్నారు, కాదని నేను అనట్లేదు. సో కాబట్టి మతం యొక్క ప్రాధాన్యత ఏం చేస్తుంది? ఒక మతాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతాన్ని కానీ, ఇస్లాం మతాన్ని కానీ, క్రైస్తవ మతాన్ని కానీ పాటిస్తే మతం యొక్క ప్రాధాన్యత ఏం చేస్తుందంటే ఏ మతమైనా సరే నైతికతను పెంపొందిస్తుంది, వాల్యూస్ని ఇస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, వాల్యూస్ని ఇస్తుంది. మీరు మెయిన్స్ రాస్తే ఉపయోగపడుతూ ఉంది. ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది, ఎవరెవరికి సహాయం చేయాలో చెప్తుంది, పేదవాడిని ఎలా ఆదరించాలో చెప్తుంది, స్త్రీని ఎలా గౌరవించాలో చెప్తుంది. ఎలా చెప్తుంది? గ్రంథాల ద్వారా చెప్తుంది. రామాయణం తీసుకోండి, మహాభారతం తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, ఖురాన్ తీసుకోండి, బైబిల్ తీసుకోండి, ఆది గ్రంథం తీసుకోండి, ఏదైనా సరే వేటిని పెంపొందిస్తుంది సార్ అంటే వాల్యూస్ని పెంపొందిస్తుంది. ఇలా బ్రతకమని చెప్తుంది. ఇది చాలా గుడ్ క్వాలిటీ, అందుకనే మతం నైతికతను పెంపొందిస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే సామాజిక ఐక్యతను పెంచుతుంది. ఓకేనా? నీకు ఎన్ని గొడవలు ఉన్నా సరే జై శ్రీరామ్ అనే పదాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగిస్తుంటారు, అల్లాహ్ అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు, యేసు, జీసస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఓకేనా? మీకు ఎన్ని గొడవలు ఉన్నా సరే మీ మతం జోలికి ఓడగని వస్తే మీరంతా కూడా ఐక్యంగా ఉంటారు. ప్రజలను ఐక్యతను చేస్తుంది. వేరే దేశం వాడు మన దేశంలో ఉన్న దేవుణ్ణి ఏమన్నా కించపరిస్తే మనందరం ఊకోము, హిందూ సంఘాలు బయలుదేరుతాయి. చాలా చాలా కాన్ఫ్లిక్ట్తో కూడుకున్నటువంటి విషయాలు ఇవన్నీ. సో కాబట్టి సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతి మతం కూడా ఒక ప్రత్యేకమైన విలక్షణమైన సంస్కృతిని కలిగి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్ ఉంటుంది. హిందూ మతంలో ఒక రకమైన కల్చర్ ఉంటుంది, ఇస్లాంలో ఒక రకమైన కల్చర్ ఉంటుంది. హిందూ మతం గట్టిగా మాట్లాడుకుంటే మాంసాహారం తినొద్దని చెప్తూ ఉంటుంది, ఇస్లాం మతం మాంసాన్ని భుజించమని చెప్తూ ఉంది. హిందూ మతంలో సంస్కారాలు ఒక విధంగా ఉంటాయి, ఇస్లాంలో సంస్కారాలు ఒక విధంగా ఉంటాయి. హిందూ మతంలో ఉపవాస పద్ధతి ఒక విధంగా ఉంటుంది, ఇస్లాంలో ఉపవాస పద్ధతి ఒక విధంగా ఉంటుంది. ఒక విలక్షణమైనటువంటి సంస్కృతిని కలిగి ఉంటుంది మతం. ఓకేనా? నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కొంతమంది సోషియాలజిస్టులు ఏమంటారంటే అసలు మతం ఎందుకు పుట్టిందా అంటే వాడికి భయం పుట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి భయం వేసింది. యాక్చువల్లీ ఒక చిన్న విషయం చెప్తా. ఏన్షియంట్ పీరియడ్లో మానవుడు ప్రకృతిని చూసి భయపడేవాడు, ఆటోమేటిక్గా ప్రకృతిని ఆరాధించడం స్టార్ట్ చేశాడు. ఎగ్జాంపుల్, ఏన్షియంట్ పీరియడ్లో మా పామును చూసి భయపడ్డాడు మానవుడు, పామును ఆరాధించడం స్టార్ట్ చేశాడు. అంటే దేన్నైతే చూసి భయపడుతున్నాడో దాన్ని మొక్కడం స్టార్ట్ చేశాడు మానవుడు. అంటే భయపడడం అనేది భయం, ఆరాధించడం అనేది భక్తి. అందుకని వ్యక్తులకు ఉన్నటువంటి భయాలను భక్తి అనే మార్గం ద్వారా తొలగింపబడేందుకు మతం ఉపయోగపడుతుందని చెప్తాడు. నీ భయాన్ని పోగొట్టాలి, నీకు అన్ఎక్స్పెక్టెడ్గా భయం వేస్తుంది, మనసులో ఆర్థికంగా భయం వేస్తుంది,
మానసికంగా భయం వేస్తుంది. ఈ భయం పోగొట్టాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఓం నమ శివాయ అనుకో 11 సార్లు, రైట్, ఇగో ఇది భయం, ఇది భక్తి. అల్లాని తెలుసుకో, అల్లాని వేడుకో, మోకాళ్ళపై కూర్చొని వేడుకో, జీసస్ దగ్గరికి వెళ్ళు, చర్చిలో కూర్చొని నీ మొర అతనికి ఆలకించేటట్లు, నీ మొర అతనికి వినిపించేటట్లు చెప్పు, నీ బాధను చెప్పు అంటారు. అంటే చాలామంది శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు భయాన్ని తొలగించడం కోసం భక్తి అనే మార్గం ద్వారా ఏం పుట్టింది సార్ అంటే మతం పుట్టిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది మతం యొక్క ప్రాధాన్యత. మెయిన్స్ రాస్తే ఉపయోగపడుతూ ఉంది. గ్రూప్ 2లో మిమ్మల్ని ఎక్కువ దీంట్లోంచి ఎక్కువగా అడగడు, కానీ మెయిన్స్ రాస్తే ఉపయోగపడుతూ ఉంది. మరి మతం వల్ల లాభాలు ఎలా ఉన్నాయో నష్టాలు కూడా అలానే ఉన్నాయి. విపరీతమైనటువంటి మతం ఉండొద్దు. అందుకనే నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఎవరైనా కార్ల్ మార్క్స్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మతం మత్తు లాంటిది, మతం మత్తు లాంటిది. ప్రీవియస్ బిట్ ఇది, గుర్తుంచుకోండి. సరే, మతం వల్ల నష్టాలు ఏమున్నాయి సార్ అంటే మతం వల్ల దేశ సమగ్రతకు భంగం కలుగుతుంది. విపరీతమైనటువంటి మత పిచ్చి ఉందనుకోండి, 2 వర్గాల మధ్య భేదాభిప్రాయాలు వస్తే దేశ సమగ్రతకు. అందుకని ఈరోజు చూడండి, పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఈరోజు భారతదేశంలో అనేక చోట్ల బాంబు దాడులు చేస్తూ ఉన్నారు. పుల్వామా సంఘటన మీ అందరికీ తెలిసినటువంటి సంఘటనే. స్వతంత్రం వచ్చాక అనేక మంది భారతీయ సైనికులు చంపబడ్డారు. భారతదేశంలో అమాయకమైనటువంటి ప్రజలు చంపబడ్డారు. ఇదేమవుతుంది? దేశ సమగ్రతకు భంగం కలిగిస్తుంది. ఇందిరాగాంధీ చనిపోయిందన్న నేపథ్యంలో దీనికి కారణం సిక్కులనే ఒకే ఒక నేపథ్యంలో భారతదేశంలో ఉన్న 2000 మంది సిక్కులను ఊతకోచకోశారు. మతతత్వం. సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే దేశ సమగ్రతకు పూర్తిగా భంగం కలుగుతుందని చెప్పుకోవచ్చు. చివరికి విపరీతమైన మత పిచ్చి ఉంటే మత సంఘర్షణలకు దారితీస్తుంది. హైదరాబాద్లో మీరు ధూల్పేట ఏరియాలో కానివ్వండి, ఆ చార్మినార్ ఏరియాలో కానివ్వండి, పటిష్టమైన భద్రత ఉంటుంది. వాటికి గుర్తుంచుకోండి, పోలీస్ పహారా ఉంటుంది. అమిత్ షా వచ్చిందంటే Z+ కేటగిరీ చుట్టూ చాలా జాగ్రత్తగా, చాలా ఎందుకంటే మత ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో మనకు ఉన్నటువంటి సర్వేల ప్రకారం మత ఘర్షణలు ఎవరెవరు జరుగుతున్నాయి సార్ అంటే ఎక్కువగా హిందూ ముస్లింలకు, హిందూ సిక్కులకు ఎక్కువగా మత ఘర్షణలు జరుగుతున్నట్లుగా మనకు నివేదికలు చెప్తా ఉన్నాయి. సో మత ఘర్షణలకు కూడా దారితీస్తుంది. నెక్స్ట్ ఇకపోతే మత ఛాందస, ఉగ్రవాదం, ఇందాక నేను చెప్పాను టెర్రరిస్టులని, భావాజాల వ్యాప్తి విపరీతంగా కనబడుతూ ఉంది. నిన్ను నువ్వు అర్పించుకుంటే అల్లా దగ్గరికి వెళ్తావు, నిన్ను నువ్వు సమర్పించుకుంటే దేవుడి దగ్గరికి వెళ్తావు అని చెప్పేసి మాటలు చెప్పడం ద్వారా చాలామందికి ఉగ్రవాద చర్యలకు లోనవుతున్నారు. ఇది విపరీతమైన నష్టాన్ని తీసుకొస్తుందని మనం కూడా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రైట్ అండి, ఇది మతానికి సంబంధించి చిన్న డెఫినేషన్. నేను ఏంటి వాట్ ఈజ్ వాట్ అని చెప్పాను, తెలియనటువంటి శక్తి ఒకటి ఉందని చెప్పాను, దేవుళ్ళ పరిస్థితుల గురించి చెప్పాను. ఓకేనా? బహుదేవతారాధన హిందూ మతంలో ఉందని చెప్పాను, ఇస్లాంలో ఏకదేవతారాధన ఉందని చెప్పాను. మొట్టమొదటిగా దేవుళ్ళ యొక్క స్థితిగతులు భారతదేశంలో ఇలా ఉన్నాయని చెప్పాను, హిందూ మతంలో ఇలా ఉన్నాయని చెప్పాను. ఇక నేను చేయాల్సిన పని ఏంటంటే ఒక్కొక్క మతం గురించి ఎలాబరేట్గా డిస్కస్ చేయాలి. మనం చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క మతం గురించి మనం డిస్కస్ చేయాలి. చూడండి ఎలా చూద్దాం. ఫస్ట్ హిందూ మతం. కరెక్ట్గా ఆర్యులు భారతదేశంలోకి వచ్చిన కాడి నుంచి వైదిక మతం ఏర్పడింది. వైదిక మతం అనేక రకాల మార్పులకు లోనై హిందూ మతంగా మారిందన్నమాట. సో 1500 BC నుండి మనకి స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటి వైదిక మతానికి సంబంధించిన వేదం ఏదంటే ఋగ్వేదం. వేదం మొత్తాలు ఎన్ని ఉన్నాయి? 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం. ఋగ్వేదంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 1028 శ్లోకాలు ఉంటాయి. దేనికి శ్లోకం ఇవి? దేవుడు లేదా దేవతల ప్రార్థనలకు సంబంధించినవి. ఈరోజు మనం ఎవరైతే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నామో, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అంటున్నామో, ఆ ప్రార్థనలన్నీ కూడా ఋగ్వేదానికి సంబంధించినవే. యజుర్వేదం అనేది ఏం తెలియజేస్తుందంటే యజ్ఞయాగాలను తెలియజేస్తుంది. యజ్ఞం ఎలా చేయాలని చెప్పేసి, కర్మకాండలు ఎలా చేయాలని చెప్పేసి యజుర్వేదం చెప్తుంది. సామవేదం ఏం తెలియజేస్తుందంటే సంగీతానికి తెలియజేస్తుంది.
ఓకేనా. ఈ 1028 శ్లోకాల సంగీతానికి సంబంధించిందే సామ్య వేదం అనమాట. ఇకపోతే అథర్వణ వేదం, నేను చెప్పాను ఖచ్చితంగా పాజిటివ్ ఉంటే ఏముంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. కాబట్టి అథర్వణ వేదం ఏం తెలియజేస్తుందంటే భూత ప్రేత పిశాచాలకు సంబంధించినటువంటి మంత్రతంత్రాలన్నీ కూడా ఈ గ్రంథంలో, ఏ గ్రంథంలో, అథర్వణ వేదంలో ఉన్నట్లుగా మనకి చెప్తా ఉంది. ఇది వేదాలకు సంబంధించిన విషయం. ఎందుకంటే నేను హిందూ మతం స్టార్ట్ చేయాలంటే ముందు వేదాల గురించి చెప్పాలి. వేదాలు మొత్తం 4 రకాలు, ఒక్కొక్కదే వేదంలో ఇట్లా డిఫరెన్స్గా మనకు ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్ అండి. ఇక హిందూ మతం గురించి, హిందూ మతం అనేది తాత్విక సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అండి, ఎక్కడ కూడా మనకి ఊహించినటువంటి పరిణామాలు ఇక్కడ ఎదురవుతూ ఉంటాయి. ప్రీవియస్ క్లాస్లో మనం 7 జన్మల బంధం అని చెప్పుకున్నాం. మీ పెళ్ళిళ్ళన్నీ స్వర్గంలోనూ నిర్ణయించబడతాయని చెప్పుకున్నాం. ఇదంతా హిందూ మతం యొక్క సిద్ధాంతాలు అన్నమాట. హిందూ మతం మొత్తం కూడా కొన్ని తాత్విక సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటుంది. ఏంటి ఆ సిద్ధాంతం? మోస్ట్లీ ఒకటోది కర్మ సిద్ధాంతం. ఇక్కడ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. కర్మ సిద్ధాంతం. హిందూ మతం ఏం చెప్తుందంటే ఈ జన్మలో నువ్వు చేసుకున్నటువంటి పాప పుణ్యాల ఫలితమే వచ్చే జన్మను నిర్ణయిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, వచ్చే జన్మని నిర్ణయిస్తుంది. దీన్ని కర్మ సిద్ధాంతం అంటారు. నువ్వు మంచి చేస్తే వచ్చే జన్మలో మంచి జరుగుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడ మంచి చేస్తే స్వర్గంకి వెళ్తావు, నువ్వు ఇక్కడ చెడు చేస్తే నరకానికి వెళ్తావు. అంటే మొత్తం నీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎవడి కర్మ వాడు అనుభవించాల్సిందే. నువ్వు మంచి చేస్తే నీకు మంచి ఎదురవుతుంది, చెడు చేస్తే చెడు ఎదురవుతుంది అని చెప్పే సిద్ధాంతమే కర్మ సిద్ధాంతం. రైట్ అండి. ఇది కర్మ విషయం. నెక్స్ట్ ఇకపోతే జన్మ. రెండవది, ఇవన్నీ తాత్విక సిద్ధాంతాలు. రెండవది జన్మ. జన్మ ఏం చెప్తుంది? హిందూ మతంలో ప్రతి మానవుడికి జన్మ ఉంటుందని, ఆ జన్మ పునర్జన్మగా మారుతూ ఉంటుందని. మోస్ట్ ఇంపార్టెంట్, పునర్జన్మగా మారుతూ ఉంటుందని. ఓకేనా. ఈ పునర్జన్మ, ప్రతి మనిషికి ఆత్మ ఉంటుంది. జన్మ అంటే ఆత్మ ఉంటుంది. పరమాత్మ అంటే దేవుడు. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ రాస్తాను చూడండి. ఆత్మ, పరమాత్మ. ఆత్మ తిరుగుతూ యాక్చువల్లీ శరీరాన్ని ఎప్పుడైతే, శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణం ఉండదనేది హిందూ మతం యొక్క సిద్ధాంతం. ఆత్మ నమ్ముతాం, శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణం ఉండదు. ఈ ఆత్మ ఏం చేస్తుంది? తిరిగి జన్మ పునర్జన్మగా మారుతుంటుంది. మరి ఆత్మ పరమాత్మలో విలీనం ఎప్పుడు కావాలి? మీకు తెలియని విషయం ఏంటంటే చాలామంది పునర్జన్మను కోరుకుంటారు. పునర్జన్మ వస్తే వాడు తప్పు చేశాడని అర్థం. నీ జన్మ తిరిగి పునర్జన్మగా మారిందంటే గత జన్మలో నువ్వు పాపం చేశావని అర్థం. నీ ఆత్మ తిరిగి పునర్జన్మగా మారకుండా నీ ఆత్మ తిరిగి చిట్ట చివరిగా పరమాత్మలో చేరిందంటే నీకేమొచ్చినట్లు అర్థం? మోక్షం వచ్చిందని అర్థం. ఇక నీకు పునర్జన్మ ఉండదని అర్థం. ఇవన్నీ ఏ సిద్ధాంతాలు సార్ అంటే తాత్విక సిద్ధాంతాలు. కర్మ, జన్మ, పునర్జన్మ, ఆత్మ, పరమాత్మ. ఆత్మ తిరిగి పునర్జన్మగా మారితే నువ్వు మళ్ళా ఏదో కుక్కగానో పందిగానో మనిషిగానో పుట్టావని. నీ ఆత్మ తిరిగి జన్మ మొత్తం కూడా పరమాత్మలో చేరితే నీకు డైరెక్ట్గా ఏమొచ్చినట్లు? మోక్షం. అందుకనే హిందూ మతం అల్టిమేట్గా ఏం సాధించమని కోరుకుంటుంది సార్ అంటే మోక్షం సాధించమని కోరుకుంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసో తెలియదు, ఇవాళ మనం ఈ డబ్బు వ్యామోహంలో, వ్యాపార వ్యామోహాల్లో, పెళ్ళిళ్ళ వ్యామోహంలో, మనుషుల నమ్మకాల వ్యామోహంలో పడి ఇట్లున్నాం. కానీ హిందూ మతం అల్టిమేట్గా నువ్వు ఏం సాధించాలి అంటే మోక్షం సాధించాలి. మోక్షం సాధించాలంటే నీ ఆత్మ ఎక్కడికి పోవాలి? పరమాత్మలోకి పోవాలి. పరమాత్మలోకి పోతే నీకేమొచ్చినట్లు? మోక్షం వచ్చినట్లు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆత్మ పరమాత్మగా మారిపోవడం. ఒక్కసారి నీ ఆత్మ పరమాత్మలోకి వెళ్ళిపోతే నువ్వు దేవుళ్ళలో విలీనమైనట్లు, కలిసిపోయినట్లు. నీ ఆత్మ పరమాత్మలో కలవకుండా పునర్జన్మగా వస్తే నువ్వు మళ్ళా జన్మను అనుభవించాల్సిందే, మళ్ళా జన్మ చక్రంలో తిరగాల్సిందే. ఇగో ఈ చక్రంలో నువ్వు తిరగాల్స్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? నువ్వు మంచి చేసేంత వరకు. అందుకనే దాన్నే కర్మ అని పిలుస్తూ ఉంటారు. సో కాబట్టి కర్మ సిద్ధాంతము,
జన్మ, జన్మ అంటే పుట్టడము, పునర్జన్మ అంటే తిరిగి జన్మించడము, మోక్షం అంటే అల్టిమేట్గా మానవుడికి కావాల్సింది, ఆత్మ అంటే శరీరానికి ఆత్మ ఉంటుంది, శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణం ఉండదు. చిట్ట చివరిగా నువ్వు దేవుడిలో విలీనమైతే దాన్ని పరమాత్మ అని పిలుస్తారు. అంటే అల్టిమేట్గా నీ ఆత్మ పరమాత్మలో కలవడం కోసమే ఏ మతం కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు? హిందూ మతం కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది దీనికి ఉన్నటువంటి వ్యవస్థ. నెక్స్ట్ ఇకపోతే వర్ణ వ్యవస్థ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను. ఏంటి మళ్ళీ ఒకసారి చూద్దాం. వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ ఏ వేదము? ఋగ్వేదంలో ఎన్నో మండలము? 10వ మండలంలో. ఏ సూక్తము? పురుష సూక్తంలో. ఏమని రాసింది? అహం బ్రహ్మస్మి దగ్గర ఏ వ్యవస్థ రాసింది? చాతుర్వర్ణ వ్యవస్థ రాసింది. చాతుర్వర్ణ వ్యవస్థ ఏంటి? సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ తన శరీర భాగాల నుండి నలుగురిని పుట్టించాడట అని చెప్పేసి ఇది మనకు రాసింది. ఎలా రాసింది? తల నుంచి ఎవరు పుట్టారట? బ్రాహ్మణుడు. భుజాల నుంచి ఎవరు పుట్టారంట? క్షత్రియుడు. ఓకేనా? తొడల నుంచి ఎవరు పుట్టారట? వైశ్యులు. పాదాల నుంచి ఎవరు పుట్టారట? శూద్రుడు. వీళ్ళకి చెప్పిన పనులు కూడా మనకు తెలుసు. బ్రాహ్మణుడు ఏం చేయాలి? పురోహిత వర్గానికి సంబంధించిన వాడు. క్షత్రియుడు ఏం చేయాలి? పరిపాలన చేయాలి. వైశ్యుడు ఏం చేయాలి? వ్యవసాయం లేదా వ్యాపారం చేస్తూ ఉండాలి. శూద్రులు ఏం చేయాలి? అంటరానటువంటి పనులు చేయాలని చెప్పేసి ఒక వ్యవస్థ మనల్ని డిసైడ్ చేస్తుంది. ఆ వ్యవస్థే చాతుర్వర్ణ వ్యవస్థ. చాతుర్వర్ణ వ్యవస్థ ఏ విధంగా మారిన తర్వాత కులాలుగా, కులాలు ఏమైనాయి? కొన్ని వేల ఉపకులాలుగా తయారయ్యాయి. మనం కులం గురించి ఎలాబొరేట్గా ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇది వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ ఇకపోతే వర్ణ వ్యవస్థ తర్వాత హిందూ మతంలో ఏవేవి ఉన్నాయో చెప్పుకుంటూ వస్తున్నాను సార్ నేను. వర్ణ వ్యవస్థ తర్వాత హిందూ మతంలో చాలా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటిది ఆశ్రమ ధర్మాలు. మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో అడిగాడు కూడా. ఆశ్రమ ధర్మాలు. ఆశ్రమ ధర్మాలు ఏం చెప్తున్నాయంటే వైదిక మతం ప్రకారం మానవుడి యొక్క జీవిత కాలము, మోస్ట్ ఇంపార్టెంట్, మానవుడి యొక్క జీవిత కాలము 100 సంవత్సరాలు. ఏ ధర్మం ప్రకారము? ఆశ్రమ ధర్మం ప్రకారం. ఆశ్రమ ధర్మాలు మొత్తం కూడా 4 రకాలుగా ఉన్నట్లుగా మనకి మునులు కూడా చెప్తున్నారు. వైదిక మతం చెప్తుంది. ఒకటి బ్రహ్మచర్యము, మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో ఆర్డర్ అడుగుతున్నాడు. రెండవది గృహస్థ ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము. మూడవది వానహ ప్రస్థాశ్రమము. ఎగ్జామినేషన్లో అడుగుతాడు సార్ ఇవన్నీ. నెక్స్ట్ 4వది సన్యాసాశ్రమము, సన్యాస ఆశ్రమము. అంటే ఎప్పుడైతే ఈ 4టిని మానవుడు ఆశ్రమ ధర్మాలను పాటిస్తాడో అల్టిమేట్గా వాడికి ఏమొస్తుందని అర్థం? మోక్షం వస్తుందని అర్థం. అంటే ఈ 4 పాటిస్తే మోక్షం వస్తుందని అర్థం. ఏంటి? ఎలా డిసైడ్ చేశాడు? 100 సంవత్సరాల కాలం ఎలా డిసైడ్ చేశాడంటే బ్రహ్మచర్యం అనేది పుట్టిన దగ్గర నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. గృహస్థ ఆశ్రమం అనేది 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఉంటుంది. వానహ ప్రస్థాశ్రమం అనేది 50 నుండి 75 సంవత్సరాల వరకు ఉంటుంది. సన్యాసాశ్రమం అనేది 75 నుండి 100 సంవత్సరాలు. అంటే సన్యాసాశ్రమాన్ని నువ్వు ఖచ్చితంగా పొందితే నీకేం లభిస్తుంది? మోక్షం లభిస్తుంది అనేది ఏ మతం చెప్తుంది? హిందూ మతం చెప్తా ఉంది. మరి ఏం చేయాలి సార్ ఈ ఆశ్రమ ధర్మాల్లో? బ్రహ్మచర్యంలో 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఇతను గురుకులాల్లో ఉండాలి. ఏ స్త్రీతో కూడా సెక్సువల్ ఎఫెక్షన్స్ పెట్టుకోకూడదు. ఏ స్త్రీతో కూడా, ఎవరితో కూడా ఎటువంటి లైంగిక కోరికలను తీర్చుకోకూడదు. ఎన్ని సంవత్సరాల వరకు? 25 సంవత్సరాలు. అందుకనే పెళ్ళి 25 తర్వాతనే చేసుకోమని చెప్తుంది ఆశ్రమ ధర్మం. 25 సంవత్సరాల వరకు బ్రహ్మచారిగా ఉండాలి. బ్రహ్మచర్యం అంటే ఏంటి? పెళ్ళి కాకుండా ఉండడం కాదు. అసలు నిజం మాట్లాడుకుంటే స్త్రీ అయినా పురుషుడైనా ఇంకో స్త్రీతో కానీ పురుషుడితో కానీ లైంగికంగా కలవకుండా ఉంటే ఆ వ్యక్తిని బ్రహ్మచారి అని పిలుస్తారు. దాన్ని బ్రహ్మచర్యం ఉంటారు. సో కాబట్టి బ్రహ్మచర్యం అంటే ఏం చేయాలి? 25 సంవత్సరాల వరకు ఎక్కడ ఉండాలి? అతను గురుకులాల్లో ఉండాలి. ఇది కంప్లీట్ చేశాడు ఆ వ్యక్తి. ఎక్స్ అనే వ్యక్తి కంప్లీట్ చేశాడు. ఎక్స్ అనే వ్యక్తి నెక్స్ట్ ఎక్కడికి పోవాలి? గృహస్థాశ్రమం పోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇతను వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకొని సంతానాన్ని కనాలి. ఖచ్చితంగా కనాలి. హిందూ మతం చెప్తుంది ఖచ్చితంగా కనాలి, పిల్లల్ని కనాలి. అందుకని హిందూ మతంలో ఖచ్చితంగా వివాహం అవసరం. ఎందుకంటే ఆశ్రమ ధర్మం చెప్తుంది.
ఏం చేయాలి? 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోవాలి, సంతానం ఉండాలి, తన తల్లిదండ్రులతో పాటు అక్కడే ఉండాలి. ఓకేనా? ఇక 25 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసి 50 సంవత్సరాలు కంప్లీట్ చేశాడు కాబట్టి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? వీడు వానప్రస్థాశ్రమంకి వెళ్ళిపోవాలి. వానప్రస్థాశ్రమము 50 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు ఉంటుంది. ఏం చేయాలి? అప్పటి వరకు తల్లిదండ్రులతో కలిసి ఉన్నటువంటి వాడు ఇప్పుడు కేవలము భార్య పిల్లలతో బయటికి వనాలకు అరణ్యానికి వెళ్ళి తనకంటూ సొంతంగా ఒక పని చేసుకుంటూ బ్రతికేస్తూ ఉండాలి. ఎన్ని సంవత్సరాల వరకు? 75 సంవత్సరాల వరకు. ఎక్స్ అనేవాడు ఇది కూడా కంప్లీట్ చేశాడు. ఇక లాస్ట్ది వీడు ఏం చేయాలి? సన్యాసాశ్రమం. ఇప్పటి వరకు భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సంతానం ఇదంతా ఉంది కదా, ఇల్లు, వ్యాపారము, పొలాలు, అన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి కదా. సన్యాసాశ్రమము 75 నుంచి 100 సంవత్సరాలు ఉంటుంది. ఈ టైంలో ఏం చేయాలంటే ఓకేనా, వాడుకున్నటువంటి పరలోక చింతన పెరిగి భార్యని, పిల్లల్ని, ఇకలోక సంపదను అన్నిటినీ వదిలేసి ఓకేనా హిమాలయాల్లోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ చిట్ట చివరికి దేన్ని గమనించాలి? మోక్షాన్ని గమనించి తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టాలి. దీన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే ఆశ్రమ ధర్మం. ఎగ్జామినేషన్లో ఈ క్రింది ఏ ధర్మంలో మనకు మోక్షం కలుగుతుంది అని చెప్తాడు? సన్యాసాశ్రమం. లేదా ఎగ్జామినేషన్లో ఆశ్రమ ధర్మాలు ఏందని అడుగుతాడు? 4. ఆశ్రమ ధర్మాల్లో 75 నుండి 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఆశ్రమం ఏదని అడుగుతాడు? సన్యాసాశ్రమం. లేదా ఎగ్జామినేషన్లో ఆశ్రమ ధర్మాల ఆర్డర్ని ఒకసారి రాయండి అంటాడు. చెప్పండి. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానహ అంటే వనాలకు వెళ్ళడం, వానప్రస్థాశ్రమము, నెక్స్ట్ 4వది సన్యాసాశ్రమం. ఇది మనకున్నటువంటి ఆశ్రమ ధర్మాలు. సో మీకు అర్థమైందనుకుని నేను చెప్తూనే ఉన్నాను. నెక్స్ట్ ఇకపోతే ఆశ్రమ ధర్మం. కర్మ సిద్ధాంతం చెప్పాను. ఆత్మ పరమాత్మగా మారి విలీనం కావాలి. కర్మ నువ్వు చేసుకున్న పనుల ఆధారంగానే నువ్వు మంచి చేస్తే నీకు మంచి ఎదుగుతుంది, చెడు చేస్తే చెడు ఎదుగుతుంది. అందుకని హిందూ మతంలో ఏమంటారంటే కర్మ సిద్ధాంతం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు వదిలిపెట్టినా నిన్నెవరు వదిలిపెట్టరు, కర్మ మాత్రం వదిలిపెట్టదు. నువ్వు నా నుంచి తప్పించుకోవచ్చేమో కానీ నువ్వు ఆ పైవాడి నుంచి తప్పించుకోలేవు అనే పదాలని హిందూ మతంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇకపోతే పురుషార్థాలు. ఇది ఒకటి ఇంపార్టెంట్. హిందూ మతం ఇవన్నీ రకరకాల ఆచారాలు, సాంప్రదాయాలండి. ఇవన్నీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాయి. పురుషార్థాలంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. మీరు బాగా గమనించండి. ధర్మబద్ధంగా, అర్థవంతంగా, కేవలం నీ భార్యతోనే కామవంతంగా ఉంటే చిట్టు చివరి నీకు ఏం లభిస్తుంది అంటే మోక్షం లభిస్తుంది. ధర్మంగా జీవించమని చెప్తుంది పురుషార్థాలు. అర్థవంతంగా సంపాదించమని చెప్తుంది. ఎట్లా పడితే అట్లా సంపాదించొద్దని చెప్తుంది అర్థ. కామము కేవలము స్త్రీ అయినటువంటి నీ భార్యతో మాత్రమే నువ్వు కామక్రీడలో పాల్గొనాలి. ఇతరులతో ఎవరితో కూడా పాల్గొనకూడదు. కామాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఈ 3 కనుక నువ్వు చేసినట్లయితే నీకేం లభిస్తుందని చెప్తుంది? మోక్షం. అంటే కర్మ సిద్ధాంతంలో ఆత్మ పరమాత్మలో కలిస్తే మోక్షం వస్తుంది. ఆశ్రమ ధర్మాలు 4 పాటిస్తే మోక్షం వస్తుంది. పురుషార్థాలు 3 పాటిస్తే చిట్ట చివరికి ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. అందుకని మీరు బాగా గమనించండి. ఏదైనా పెళ్లిలో పూజారి ఓకేనా వరుడికి చెప్తాడు, ఏమంటాడు? ధర్మార్థ కామ మోక్షములు. అయ్యా, ఇక నుంచి ఈమె నీ భార్య, ఈమె నీ ధర్మపత్ని, ఇక నుంచి నీ పక్కనే ఉంటుంది, నువ్వు చనిపోయేంత వరకు తను నీ పక్కనే ఉంటుంది, కాబట్టి తనని చూసుకునే పూర్తి బాధ్యత నీదే అని చెప్పేసి ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్పేదే పురుషార్థాలు అల్టిమేట్గా ఏం కోరుకుంటున్నాయి? మోక్షాన్ని కోరుకుంటున్నాయి. ఇది ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఇంతవరకు అడిగిన ఎగ్జామ్లో కేవలం ఆర్డర్ మాత్రమే అడిగాడు. ఏంటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఎన్ని అని అడగడు. ఓకేనా? ఇవన్నీ మనం పెళ్ళిలో చూస్తూ ఉంటాం. పెళ్ళికి పోతే అయ్యా చదువుతా, పంతులు చదువుతూ ఉంటాడు అనమాట. అది మనకున్నటువంటి విషయం. నెక్స్ట్ ఇకపోతే పురుషార్థాలు. నెక్స్ట్ సంస్కారాలు. ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. మనం హిందూ మతంలో అల్టిమేట్ దేనికోసం పోరాడుతున్నాం? ఇప్పుడు మోక్షం కోసం పోరాడుతున్నాం. సంస్కారాలు. హిందూ మతంలో సంస్కారాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. పుట్టిన ప్రతి మానవుడు
పుట్టిన ప్రతి మానవుడు తన జీవితంలో 16 కర్మలను పొందితే ఏమొస్తుంది? మోక్షం వస్తుందని చెప్తుంది. వీటిని ఏమని పిలుస్తారు సార్ అంటే షోడశ కర్మలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? షోడశ కర్మలు. ఎగ్జాంపుల్, ఎక్కడి నుంచి అంటే గర్భధానము నుండి అంత్యేష్టి వరకు. అంత్యేష్టి వరకు అంటే గర్భంలో పిండం ఉన్నప్పటి నుంచి చనిపోయి చివరికి బొందలోకి వెళ్ళేసరికి, కాటిలోకి వెళ్ళే వరకు కూడా మొత్తం ఎన్ని కర్మలు చేయాలి? మనిషి 16 కర్మలు చేయాలి. ఓకేనా? ఒకసారి ఇట్లనే ఆర్టీసీ క్రాస్ రోడ్లో క్లాస్ చెప్తుంటే ఒకసారికి ఒక డౌట్ వచ్చింది. సార్, అంత్యేష్టి అంటే చిట్ట చివరికి చనిపోతాడు కదా, చనిపోయిన వాడు 16వ కర్మ ఎలా చేస్తాడు? వెరీ గుడ్ క్వశ్చన్. నేనేం చెప్పాను? ప్రతి మానవుడు 16 కర్మలు పాటించాలని చెప్పాను. అంత్యేష్టి అంటే గర్భధానం లోపం ఉంటుంది, అదొక కర్మ జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? పుట్టాడు. పుట్టిన తర్వాత 21 రోజులకి ఏం పెడతారు? పేరు పెడతారు. ఇదొక కర్మ. ఓకేనా? 6 నెలలకి ఏం చేస్తారు? అన్నప్రసరణ చేస్తారు. ఏం చేస్తారు సార్? అన్నప్రసరణ చేస్తారు. ఇదొక ఏది షోడశ కర్మల్లో ఇదొక భాగం అనమాట. నెక్స్ట్ 11వ నెల రాగానే తొలి కేశఖండన అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? తొలి కేశఖండన. నెక్స్ట్ తర్వాత 8 సంవత్సరాలు రాగానే ఏం చేస్తారు? ఉపనయనం చేస్తారు. ఓకేనా? తర్వాత 25 సంవత్సరాలు రాగానే ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు. ఓకేనా? అట్లా చిట్ట చివరిది ఏంటిది? అంత్యేష్టి. అంత్యేష్టి అంటే ఎన్నోది? 16వది. ఇప్పుడు మీకు డౌట్ రావాలి. ఏం డౌట్ రావాలి? అసలు ముందు షోడశ కర్మల్లో ఎలా జరుగుతుందో చూద్దాం. గర్భధానము, ఒక స్త్రీ గర్భం దాల్చింది, 1వ కర్మ. రైట్. 16 కర్మలు ఎలా చేస్తారు చూడండి. 21వ రోజు రాగానే ఆ బాబుకి ఏం చేస్తారు? నామకరణం చేస్తారు, పేరు పెట్టడం. షోడశ కర్మల్లో ఇదొకటి అనమాట. అంటే ఒక కర్మ, 2వ కర్మ పూర్తి చేశాడు. తర్వాత 6వ నెల రాగానే ఆ బాబుకి ఏం చేస్తారు? అన్నప్రసరణ. తొలిసారిగా మొట్టమొదటిగా అన్నంను తినిపిస్తారు. అప్పటి వరకు ఆ బాలుడు లేదా ఆ పాప దేని మీద ఆధారపడి ఉంటుంది? తల్లి పాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఇదొక కర్మ. ఓకేనా? 11 నెలలు రాగానే ఆ బాబుకి తొలిసారిగా, మోస్ట్ ఇంపార్టెంట్, తొలిసారిగా పుట్టు వెంట్రుకల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఏ వెంట్రుకలన్నీ? పుట్టుకతో వచ్చాయి కాబట్టి పుట్టు వెంట్రుకల కార్యక్రమం. అందుకని ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇక్కడ ప్రయారిటీ ఎవరు ఉంటారంటే మేనమామ ఉంటాడు. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, మాతులాధికారంలో. నెక్స్ట్ తర్వాత ఉపనయనం. ఉపనయనం అంటే ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాల వయసు రాగానే ఓకేనా ఏం వేస్తారు? ఆ బాబుకి జన్యం వేస్తారు. జన్యం వేసి ఎక్కడికి పంపిస్తారు? గురుకులాలకు పంపిస్తారు. ఈ జన్యం వేసేటప్పుడు పఠించే మంత్రం ఏంటని ఎగ్జామ్లో అడిగాడు. గాయత్రి మంత్రము. ఏ మంత్రం సార్? గాయత్రి మంత్రము. గాయత్రి మంత్రము ఏ దేవతకు సంబంధించిందని కూడా అడిగాడు, యూపీఎస్సీలో అడిగాడు. సావిత్రి అనే దేవతకు సంబంధించింది. గాయత్రి దేవత కాదు, సావిత్రి అనే దేవతకు సంబంధించిందే గాయత్రి మంత్రం. ఓం భూర్భువ స్వహ అంటాం కదా, ఆ మంత్రం అనమాట. అంటే ఎగ్జామినేషన్లో ఉపనయనము జన్యం వేస్తారు, గురుకులాలకు పంపిస్తారు, గాయత్రి మతాన్ని పంపిస్తారు సావిత్రి దేవత ద్వారా. ఇదొక కర్మ. నెక్స్ట్ 25 సంవత్సరం వచ్చిన తర్వాత వాడికి పెళ్లి చేస్తారు. పెళ్లి ఎలా చేస్తారు? ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఓకేనా? సంప్రదింపులు జరుగుతారు, తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారు, కట్న కానుకలు మాట్లాడుకుంటారు, ఎంగేజ్మెంట్ చేస్తారు, తర్వాత అరుంధతి నక్షత్రం చూపిస్తారు. ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను. అరుంధతి నక్షత్రం గురించి కూడా డిస్కషన్ చేస్తాను. సో రైట్, ఇది ఇక లాస్ట్లో ఏముంది? అంత్యేష్టి ఉంది. అంత్యేష్టి అంటే ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత వీడి కర్మను ఎవరు చేయాలంటే వీడు పుట్టినటువంటి వీడు ఇప్పటివరకు ఎక్స్ అనేవాడు ఉన్నాడు కదా, వీడి కర్మలు చేసుకుని వచ్చాడు కదా, వీడి కొడుకు ఈ అంత్యేష్టిని పూర్తి చేయాలి. అందుకనే పిండ ప్రధానం అంటాము. మనం ఏమంటాము? పిండ ప్రధానం. అందుకనే 3వ రోజు కర్మ, అసలు కర్మలు యాక్చువల్లీ 5వ రోజు కర్మ, 7వ రోజు కర్మ, 9వ రోజు కర్మ, 11వ రోజు కర్మ, 13వ రోజు కర్మ, నెల మాసికం, సంవత్సర మాసికం అని చెప్పేసి ఆ యొక్క కర్మను పూర్తి చేస్తే అప్పుడు ఆ తల్లిదండ్రులకు ఏమొస్తుంది? మోక్షం. అంటే నీ తల్లిదండ్రులకు మోక్షం రావాలంటే నువ్వు ఎన్నో కర్మ చేయాలి? 16వ కర్మ పూర్తి చేయాలి. నీ తండ్రి యొక్క 16వ కర్మ నువ్వు పూర్తి చేయాలి. అందుకనే హిందూ మతంలో ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది? కొడుకు ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే పున్నమ నరకము నుండి కాపాడేవాడే కొడుకు అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఎందుకు ఉపయోగిస్తారు అంటే వీటి కోసం ఉపయోగిస్తారు.
సో వీటిని ఏ కర్మలు అని పిలుస్తారు సార్ అంటే షోడశ కర్మలు. అంటే నేను చూడండి, నేను చెప్పిన ప్రతి దాంట్లో కూడా ఏంటిది, కర్మ, జన్మ, పునర్జన్మ, మోక్షం, ఆత్మ పరమాత్మలో అల్టిమేట్గా ఏం కావాలో కోరుకుంటున్నాడు మానవుడు? మోక్షం. వర్ణ వ్యవస్థ కూడా సేమ్. ఆశ్రమ ధర్మం కూడా ఏం కావాలని కోరుకుంటుంది? మోక్షం. కర్మ సిద్ధాంతం కూడా ఏం కావాలని కోరుకుంటుంది? మోక్షం. పురుషార్థాలు కూడా ఏం కావాలని కోరుకుంటాయి? మోక్షం. షోడశ కర్మలు కూడా చిట్ట చివరికి అంత్యస్థి చేస్తే ఏం లభిస్తుందని చెప్పుకున్నాం? మోక్షం. అంటే హిందూ మతం అల్టిమేట్గా చిట్ట చివరి అల్టిమేట్గా హిందూ మతం ఏం కోరుకుంటుంది? మోక్షం. అంటే మోక్షం రావాలి అంటే నీ ఆత్మ ఎక్కడ ఉండాలి? పరమాత్మలో ఉండాలి. అందుకని నువ్వు ఎవరిని కొలవాలి? దేవుణ్ణి కొలవాలి. అందుకని నువ్వు ఏ పనులు చేయాలి? మంచి పనులు చేయాలి. హిందూ మతం యొక్క థీమ్ అండి, గమనించు. నీ ఆత్మ పరమాత్మలోకి విలీనమైతే నీకు మోక్షం వచ్చినట్లే, దట్స్ ఆల్. ఆ మోక్షం ఇలా కాకపోయినా ఇలా అయినా సంపాదించండి అని చెప్తుంది హిందూ మతం. ఆశ్రమ ధర్మాలు పాటించు, వర్ణ వ్యవస్థను పాటించు, కర్మ సిద్ధాంతాన్ని పాటించు, షోడశ కర్మలను పాటించు అని చెప్తుంది హిందూ మతం. ఇది హిందూ మతంలో ఉండేటువంటి ఒక విషయం. మరి హిందూ మతంలో ఇవన్నీ చెప్పాను నేను మోక్షానికి సంబంధించి. మరి పెళ్ళి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నేను చెప్పాను సంప్రదింపులతో స్టార్ట్ అయ్యి పెళ్ళి జరిగే రోజు సంఘటనలు ఎలా ఉంటాయో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్, 1 మార్క్ వచ్చే అవకాశం. ప్రతి వివాహంలో కొన్ని కార్యక్రమాలు, కొన్ని సంస్కారాలు ఉంటాయి. ఓకేనా? చూడండి, కన్యాదానం. వధువు తండ్రి వధువుని ఎవరికిచ్చి పెళ్లి చేస్తాడు? వరుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అంటే కన్యా దానం. ఎవరికి దానం? వరుడికి. దాన్ని ఏమని పిలుస్తారు? కన్యాదానం అంటారు. కాళ్ళు కడుగుతారు, మీరు గుర్తుందో లేదో చూడండి. నెక్స్ట్ ఇకపోతే వివాహ హోమం. హోమం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ప్రదక్షిణాలు, అగ్నిహోమం చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేస్తారు? 3 సార్లు ప్రదక్షిణాలు చేస్తారు. దాన్ని నెక్స్ట్ పాణిగ్రహణం, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. పాణిగ్రహణం. వరుడు వధువు చేతిని తాకుతూ, నిజానికి చెప్పాలంటే ఫస్ట్ టైం వధువు చేతిని తాకాల్సింది ఇక్కడే. ఓకేనా? వరుడు వధువు చేతిని తాకుతూ, వరుడు వధువు చేతిని తాకడాన్ని పాణిగ్రహణం అంటారు. పట్టుకోవడం అనమాట. మొట్టమొదటిగా ఇట్లా పడుతూ ఉంటే ఆమె ఇట్లా పడుతూ ఉంటుంది, పాణిగ్రహణం అని పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్ లాజహోమం. వధువు హోమం చేస్తూ ఉండాలి. ఇక్కడ వధువు యొక్క సోదరుడు, వధువు యొక్క సోదరుడు పేలాలు వధువుకిస్తే ఆ వధువు అగ్నిహోత్రంలో ఇస్తుంది. దీన్ని లాజహోమం అని పిలుస్తారు. నెక్స్ట్ అగ్ని పరిణయం. అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయడం. ఆశ్మారోహణము. వధువును రుబ్బురాయి పైన కూర్చోబెడతారు. అది మతంలో ఉండేటువంటి విధానాలు. కొంతమంది బొట్టులో తీసుకొస్తారు ఒక అమ్మాయిని, కొంతమంది నడుచుకుంటూ వస్తారు, కొంతమంది రుబ్బురాయిపై కూర్చోబెడతారు. రుబ్బురాయిపై కూర్చోబెట్టి ఆ పెద్దవాడితో ఆమెను ఇక్కడ తగిలిస్తూ ఉంటారు. అదొక విధానం అండి. దానికి బ్యాక్ సైడ్ మనకి ఏంటనేది మనకు అనవసరం, కానీ వధువు రుబ్బురాయిపై కూర్చోబెడతారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సప్తపది. చూడండి, సప్త అంటే 7, 10 అంటే అడుగులు. ఎక్కడి నుంచి అని అడుగుతున్నాడు. ఈశాన్యం నుండి స్టార్ట్ చేస్తారు. ఎక్కడి నుంచి సార్? ఈశాన్యం, ఆ మూల నుంచి స్టార్ట్ చేసి 7 అడుగులు అగ్ని చుట్టూ తిరుగుతూ, ఓకేనా? ముందు భర్త, వెనక భార్య. భార్య యొక్క కొంగుని భర్త పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఈశాన్యం నుంచి స్టార్ట్ చేసి 7 అడుగులు వేయడాన్ని సప్తపది అంటారు. ఓకేనా? ఒకసారి ఎగ్జామినేషన్లో ఎలా అడిగారంటే, ఈ యొక్క దంపతులు ఎలా కూర్చుంటారని అడిగాడు. ఎలా కూర్చుంటారంటే తూర్పు భాగాన, మోస్ట్ ఇంపార్టెంట్, అంటే తూర్పు వైపు పెండ్లి కూతురు కూర్చుంటుంది. అంటే ఇటు పెళ్లి కూతురు కూర్చుంటుంది. పడమర వైపు ఎవరు కూర్చుంటారా అంటే పెండ్లి కుమారుడు కూర్చుంటారు.
ఓకేనా. సో తూర్పు వైపు, తూర్పుకు తిరిగి అనమాట, ఇటు సైడ్. నేను ఇట్లున్నాను కాబట్టి ఇప్పుడు నాకు తూర్పు అది కాబట్టి అటు సైడ్ అనమాట. నేను పెళ్లి కూతుర్ని అనుకోండి, అటు సైడ్. అటువైపు ఆటోమేటిక్గా పెళ్లి కొడుకుంటాడు. ఇట్లా ఈ యొక్క మనకు లాజహోమంలో, అగ్ని పరిణయంలో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా. సప్తపది అంటే ఎన్ని అడుగులు? 7 అడుగులు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఈశాన్యం నుంచి స్టార్ట్ చేయాలి. ఇకపోతే అరుంధతి దర్శనం, చిట్ట చివరి నక్షత్రం అరుంధతి దర్శనం. యాక్చువల్లీ దీనికి వశిష్ఠ మహర్షి అతని భార్య అయినటువంటి అరుంధతి, ఇది మనకి పురాణాల్లో ఉన్నటువంటి విషయం. ఏంటి? వశిష్ఠ ఋషి తన భార్య అయినటువంటి అరుంధతి తన భర్త కోసము మహాపతివ్రతగా ఉంది, ఆమెను గుర్తు చేసుకోవడం కోసం తల్లి ఆ అరుంధతి నక్షత్రంలో ఆ యొక్క వశిష్ఠుని యొక్క భార్య ఎట్లా అరుంధతి జీవించిందో నువ్వు కూడా అలానే జీవించాలని చెప్పేసి చిట్ట చివరికి ఆ పంతులు గారు ఆ భార్యాభర్తలతో ఏం చెప్పిస్తాడు సార్ అంటే అరుంధతి దర్శనం కనిపిస్తుంది, అరుంధతి నక్షత్రం చూడండి అంటారు. దాని రీజన్ ఇది. అరుంధతి భార్య వశిష్ఠుడు. ఎవరు భార్య? వశిష్ఠుడు భార్య. అరుంధతి ఇలా ఎలా బ్రతికింది, ఎలా పతివ్రతగా ఉంది, నువ్వు కూడా అలానే ఉండాలి, ఆమెలాగానే ఉండాలని చెప్పేసి అలా పైకి చూపించడాన్ని చిట్ట చివరిది ఏంటంటే అరుంధతి దర్శనం. అంటే కన్యాదానం నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది? అరుంధతి దర్శనం. సివిల్స్లో అయితే ఇంకా డీప్గా ఉంటుంది, మనకు అనవసరం అది. ఓకేనా. సో కాబట్టి కన్యాదానం, వివాహ హోమం, పాణిగ్రహణం, లాజహోమం, అగ్నిపరిణయం, ఆశ్మారోహణం, సప్తపది, అరుంధతి దర్శనం. ఎగ్జామినేషన్లో ప్రీవియస్లో ఏ వైపు నుంచి అని అడిగాడు, ఒకసారి ఈశాన్యం వైపు నుంచి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఒకసారి అడిగితే ఎటువైపు కూర్చుంటాడని అడిగితే తూర్పు వైపు ఏమో తూర్పుకి, ఓకేనా, తూర్పు వైపు పెళ్లి కూతురు కూర్చుంటుంది, పడమర వైపు పెళ్లి కొడుకు కూర్చుంటాడని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది మనకున్నటువంటి హిందూ మతానికి సంబంధించినటువంటి విషయం. ఓకేనా. ఒక్కసారి, ఎందుకంటే ఖచ్చితంగా బిట్ అడుగుతాడు హిందూ మతం నుంచి, గుర్తుపెట్టుకోండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇకపోతే వివాహ విధానానికి సంబంధించినటువంటి విషయం అన్నమాట. ఇది హిందూ మతానికి సంబంధించింది. నెక్స్ట్ ఇంకే మతాన్ని తీసుకుందాము? ఇస్లాం మతాన్ని తీసుకుందాం. యాక్చువల్లీ అరబిక్లో ఇస్లాం అంటే సలాం అనే అర్థం. సలాం అంటే శాంతి అని అర్థం. మోస్ట్ ఇంపార్టెంట్. అరబిక్ పదంలో ఇస్లాం అంటే సలాం, సలాం అంటే శాంతి. మనకి మధ్యయుగంలో 7వ శతాబ్దంలో, ఓకేనా, మక్కా మదీనా ప్రాంతంలో, మక్కా మదీనా అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటగా ఈ మతం ఆవిర్భవించింది. ఓకేనా. ఇస్లాం అనేది అరబిక్ పదం, మీకు ఇప్పుడే చెప్పాను. అంటే దీని అర్థం ఏంటి? ఇస్లాం అంటే భగవంతుని పట్ల విధేయతను కలిగి ఉండుట. మోస్ట్ ఇంపార్టెంట్. భగవంతుని పట్ల విధేయతను కలిగి ఉంటా. ఏ విధంగా అయితే హిందూ మతంలో భగవంతుని పట్ల నువ్వు ప్రేమానురాగాలను, ఆప్యాయతను కలిగి ఉన్నావో, ఈ యొక్క ఇస్లాం మతంలో కూడా ఆ భగవంతుడు ఎవరయ్యా అంటే అల్లాహ్ అని పిలుస్తారు. అల్లాహ్, అల్లాని దేవుడుగా. ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే, అతనే అల్లా అని ఎవరు విశ్వసిస్తున్నారంటే ఇస్లాం మతం విశ్వసిస్తుంది. ఇస్లాం మతంలో ఏకో సర్వమానవ సమానత్వ సహోదరత్వం ఉంటుంది. ఎందుకంటే హిందూ మతంలో నేను బహుదేవతారాధన ఉందన్నాను కాబట్టి ఇస్లాం మతంలో ఏకదేవతారాధన ఉంటుంది. దేవుడు ఒక్కడేనని, ఆయనే అల్లా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆయనే అల్లా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇకపోతే ఇస్లాం మతస్థాపకుడు మరియు చిట్ట చివరి ప్రవక్త ఎవరంటే మహమ్మద్ ప్రవక్త, మొట్టమొదటి ప్రవక్త. అదే మీరు ఒక్కసారి ఖురాన్ని తీసుకుంటే మనం అట్లలో వద్దండి. ఖురాన్ ప్రకారం కానీ ఈ ఇస్లాం మతం, నేను ఓన్లీ పుస్తకాల్లో ఏముందో దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. అదే మీరు ఇస్లాం పెద్దలను అడగండి, ఏమంటారా అంటే మహమ్మద్ ప్రవక్త కంటే ముందు 1,00,000 మంది ప్రవక్తలు ఉన్నారని చెప్పేసి, ప్రవక్త అంటే దూతలు. ఎవరి దూతలు? అల్లా దూతలు అని చెప్పేసి, అల్లా నీడ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు, మనకు అనవసరం. ఇస్లాం మత స్థాపకుడు మాత్రము ఎవరు? మొట్టమొదటి మరియు చిట్ట చివరి. ఎందుకంటే ప్రవక్త తర్వాత ఖలీఫాలు ఉంటారు కానీ మళ్ళీ ప్రవక్తలు ఉండరు. వారసులు, మహమ్మద్ ప్రవక్త వారసులను ఏమని పిలుస్తారంటే ఖలీఫా అని పిలుస్తారు. సో కాబట్టి మొట్టమొదటి మరియు చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. ఓకేనా. ఇతను ఏమని చెప్తున్నాడంటే విశ్వానికి సృష్టికర్త దేవుడు ఒక్కడేనని, అతడే అల్లా అని,
అతన్ని మాత్రమే ఆరాధించాలని మహమ్మద్ ప్రవక్త చెప్తున్నాడు. అందుకనే వీళ్ళది ఏంటి సార్ అంటే ఏకదేవతారాధన అని చెప్పుకోవచ్చు. ఏంటండి? ఏకదేవతారాధన. నెక్స్ట్ ఇకపోతే మహమ్మద్ ప్రవక్త అనంతరం వాళ్ళ వారసులు, మహమ్మద్ ప్రవక్తకి మగపిల్లలు లేరు, ఆడ సంతానం మాత్రమే ఉంది. 8 మందిని వివాహం చేసుకున్నాడు. దాంట్లో 7 వితంతువులను వివాహం చేసుకున్నాడు. ఇది మనకున్నటువంటి చరిత్ర. ఓకేనా? సో కాబట్టి మహమ్మద్ ప్రవక్త అనంతరం అతడు వారసుడుగా, ఖలీఫాగా ఎవరు ప్రకటించబడ్డారు సార్ అంటే అబూబకర్ ప్రకటించబడ్డాడు. ఓకేనా? ఇక్కడ చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది. యాక్చువల్లీ అబూబకర్ కంటే ముందు అలీని ప్రకటించాలని చూశాడు మహమ్మద్ ప్రవక్త. అలీ అంటే ఎవరంటే అతని యొక్క దాన్ని ఏమంటారు, అల్లుడు, అతని యొక్క అల్లుడు. అబూబకర్ మహమ్మద్ ప్రవక్త యొక్క మామ, భార్య యొక్క తండ్రి అన్నమాట. ఓకేనా? సో అలీని ప్రకటిద్దామంటే ఖలీఫా అయ్యే లక్షణాలు ఖలీఫాలు లేవని అబూబకర్ని ప్రకటించాడు. అయినప్పటికీ కూడా తర్వాత విభేదాలు వచ్చాయి. అది మనకు అనవసరం. సో మొత్తానికైతే అబూబకర్ మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి విషయాలన్నింటిని ఒక పుస్తకంగా మలిచాడు. దాన్నే ఖురాన్ అంటారు. ఖురాన్ అంటే అర్థం అల్లావాణి. యూపీఎస్సీలో అడిగినటువంటి ప్రశ్న, అల్లావాణి. ఖురాన్ అంటే అర్థం ఏంటని అడుగుతాడు. అల్లా వాణి, అల్లాని చెప్తున్నాడు. ఎవరు దేంట్లో చెప్తున్నాడు? ఖురాన్ గ్రంథంలో చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఖురాన్ చెప్పాను. సున్నత్ అంటే ఆచారం, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఖురాన్ అంటే ఏమని చెప్పాను? అల్లా వాణి అని చెప్పాను. సున్నత్ అంటే ఏం చెప్పాను? ఆచారం. ఈ రెండింటిని కలిపి ముస్లిం చట్టం, పర్షియన్ లేదా షరియత్ లా అని పిలుస్తారు. షరియత్ లా అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ముస్లిం చట్టం అన్నమాట. అదే భారతదేశంలో హిందూ మతంలో ఏది ఉంది? మనుధర్మ శాస్త్రం ఉంది. ఏముందండి? మనుధర్మం. అట్లనే ఇక్కడ ముస్లిం చట్టం ఉంది. ఈ రెండింటిని కలిపి ఖురాన్ మరియు సున్నత్ని కలిపి ముస్లిం చట్టంగా పిలుస్తారు. ఓకేనా? దీంట్లో కొంచెం గుర్తుంచుకోండి. ఇస్లాం అనేది అరబిక్ పదం. భగవంతుని పట్ల మంచి విధేయతను కలిగి ఉండడం, ఏకదేవతారాధన ఉంది. ఇస్లాం మత స్థాపకుడు మరియు మొట్టమొదటి ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్. ఓకేనా? అతని యొక్క తొలి ఖలీఫా అబూబకర్. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే దీంట్లో పంచసూత్రాలు ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇస్లాం మతంలో 5 సూత్రాలు తప్పక పాటించాలి. హిందూ మతంలో ఏ విధంగా అయితే అల్టిమేట్గా మనం ఏమని మాట్లాడుకున్నాం, మోక్షం ఎట్లా వస్తుందో, ఈ 5 సూత్రాలు పాటిస్తే వీళ్ళకు కూడా అల్లా దగ్గరికి వెళ్ళడానికి మోక్షం వస్తుందనేది వీళ్ళ నమ్మకం. ఓకేనా? అల్లా దగ్గరికి వస్తుందనేది వీళ్ళ నమ్మకం అన్నమాట. ఒకటోది కల్మా. కల్మా అంటే ఓకేనా, అల్లా యందు విశ్వాసం కలవాడు అని అర్థం. మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కడు దేన్ని పాటించాలి? కల్మాని పాటించాలి. అంటే ప్రతి ఒక్కడు ఎవరి మీద విశ్వాసం పెట్టాలి? అల్లా మీద విశ్వాసం పెట్టాలి. ఓకేనా? ఒకవేళ అల్లాను కల్మా కాకుండా అల్లాను నమ్మకపోయినటువంటి వ్యక్తుల్ని కాఫీర్ అని పిలుస్తారు. ఇది ఒక్కసారి గుర్తుంచుకోండి. అంటే ఇస్లాం కానటువంటి ప్రతి వ్యక్తులు ఏమవుతారు? కాఫీర్లు అవుతారు. ఇస్లాం నమ్మిన ప్రతి ఒక్కరు ఏమవుతారు? కల్మా అవుతారు. అంటే ఖచ్చితంగా దేన్ని పాటించాలి? కల్మాని పాటించాలి. రెండవది సలత్. సలత్ అంటే ప్రార్థనలు. ఏంటి సార్? ప్రార్థనలు. ప్రతి ముస్లిం తప్పక రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? 5 సార్లు. సూర్యోదయానికి ముందు, సూర్యోదయం తర్వాత, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? 5 సార్లు. అందుకనే చాలామంది ముస్లింలు ఖచ్చితంగా ఏ వారం రోజు మనకి 5 సార్లు నమాజ్ చేస్తారంటే శుక్రవారం పూట చేస్తూ ఉంటారు. ఇప్పటికీ అది కామన్. నెక్స్ట్ ఇకపోతే రోజా. రోజా అనేది ఆ యొక్క ఇస్లామిక్ కంట్రీలో నెల పేరండి, రంజాన్. ఈ రోజా నెలలోనే రంజాన్ పండుగ వచ్చింది. ఈ పండుగ నాడు వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి సార్ అంటే ఉపవాస దీక్ష చేయాలి. ఏ దీక్ష చేయాలి? ఉపవాస దీక్ష చేయాలి. దీన్ని రోజా అని పిలుస్తారు. ఇటీవల రంజాన్ పండుగ కూడా అయిపోయింది, ఉపవాసం చేశారు. ఓకేనా? వాళ్ళ ఉపవాసం ఏంటి? సూర్యోదయానికంటే ముందు, సూర్యోదయానికంటే తర్వాత. ఈ మధ్యలో కనీసం నోటిలో ఉండే లాలాజలాన్ని కూడా మింగరనమాట. అది వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి. నెక్స్ట్ జకాత్. ప్రతి ముస్లిం కూడా తను సంపాదించిన దాంట్లో 2.5% పేద ప్రజలకి దానం చేయాలి. ఖచ్చితంగా దానం చేయాలి. ప్రతి మతం చెప్తుంది.
పేదవాళ్ళని ఆదుకోండి అని చెప్తుంది ప్రతి మతం. అట్లనే ఇస్లాం కూడా జకాత్ ఇవ్వండి అంటారు. మీరు బాగా గమనించండి, ఈ యొక్క రంజాన్ పండుగ రోజు చాలామంది బియ్యం పంపిణీ చేస్తూ ఉంటారు, కూరగాయలు పంపిణీ చేస్తూ ఉంటారు. చాలామందిని ఏ విందులకు పిలుస్తారు? ఇఫ్తార్ విందులకు పిలుస్తారు. ఏ విందులకు సార్? ఇఫ్తార్ విందులకి. ఓకేనా? నువ్వు సంపాదించిన దాంట్లో 2.5% పేద ప్రజలకు దానం చేయమని చెప్తుంది. ఇకపోతే హజ్ యాత్ర, ముస్లిం అయిన ప్రతి ఒక్కడు కూడా చిట్ట చివరిగా ఎక్కడికి వెళ్ళాలి? మక్కాకి వెళ్ళి, మక్కాలో ఏముంటుంది? కాబా ఉంటుంది. కాబా చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? 7 ప్రదక్షిణలు చేస్తే. ఎన్ని ప్రదక్షిణలు సార్? 7 ప్రదక్షిణలు చేస్తే నీకు అంతిమంగా మోక్షం వస్తుంది, అల్లా దగ్గరికి వెళ్తావని చెప్పేదే హజ్ యాత్ర అని పిలుస్తారు. అందుకనే పుట్టిన ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా ఎక్కడికి వెళ్ళాలి? మక్కాకి వెళ్ళి కాబాని దర్శించుకోవాలి. ఒక్కసారి దీనికి ఆపోజిట్గా హిందూ మతంలోకి రండి. పుట్టిన ప్రతి హిందువు కూడా ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? గంగా నది పరివాహక ప్రాంతమైన కాశీ నగరానికి వెళ్ళాలి. అక్కడ తీమెట్లను, ఇక్కడ తీమంటాం. ఓకేనా? వీటిని పంచసూత్రాలు అంటారు. ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇకపోతే మహమ్మద్ ప్రవక్త అనంతరం మహమ్మద్ ప్రవక్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత చీలికలు ఏర్పడ్డాయి. ఓకేనా? ఎలాంటి చీలికలు పడ్డాయి? సున్నీలు, షియాలు. నేను ఇందాక చెప్పాను, అబూబకర్ని ఎవరైతే ఖలీఫాగా యాక్సెప్ట్ చేశారో, అబూబకర్ని ఖలీఫా అంటే ఏం చెప్పాను? వారసత్వం. సరే, అబూబకర్ని ఎవరైతే ఖలీఫాగా యాక్సెప్ట్ చేశారో వాళ్ళు సున్నీలుగా పిలువబడుతున్నారు. అబూబకర్ని ఎవరైతే యాక్సెప్ట్ చేయకుండా అలీని ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళు షియా వర్గంగా ఏర్పడుతున్నారు. హైదరాబాద్లో షియాలు ఉన్నారు, గుర్తుంచుకోండి. ఓకేనా? సో వీరు మొహరం పండగ రోజును, మొహరం అంటే మనం ఏం పండుగ అంటాం? పేర్ల పండుగ. పేర్ల పండుగ రోజున మాతం నిర్వహిస్తాడు. ఎగ్జామినేషన్లో మాతం అంటే ఏమిటని అడిగాడు. మాతం అంటే రక్త తర్పణం. మాతం అంటే రక్త తర్పణం. ఓకేనా? హజరత్ ఇమాం, ఇతను ఒక ఖలీఫా అండి. హజరత్ ఇమాం చేసినటువంటి ఆ యొక్క ప్రాణత్యాగానికి ప్రతీకగా వాళ్ళు కూడా బ్లేడ్లతో, కత్తులతో, హైదరాబాద్లో చూడండి వాళ్ళతో కత్తులతో కొట్టుకుంటూ ఉంటారు. ఓకేనా? దాన్ని ఏమని పిలుస్తారంటే మొహరం పండగ అని పిలుస్తారు. ఓకేనా? ఇకపోతే ముస్లిం పదాలు కొన్ని ఇంపార్టెంట్ మనకి. వీటిలో జనరల్ స్టడీస్లో ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఓకేనా? కాజీ అనే పదం వచ్చింది అనుకోండి, దాని అర్థం ముస్లిం న్యాయమూర్తి. ఆ పెళ్లి చేసేటప్పుడు ఏదైనా ఇద్దరు తగాదులు వచ్చినాయి అనుకోండి, పరిష్కరించే వ్యక్తిని కాజీ అని పిలుస్తారు. నెక్స్ట్ మజూన్ అంటారు. మజూన్ అంటే వివాహ వేడుకలు జరిపించే వ్యక్తి. ఇద్దరు వ్యక్తుల దగ్గర సాక్షి సంతకాలు తీసుకుంటాడని చెప్పాను కదా, ఆ వ్యక్తి ఆ పెళ్లి జరిపించే కార్యక్రమాన్ని జరిపించే, మన దాంట్లో కార్యక్రమం జరిపించేటువంటి వ్యక్తులు ఏమని పిలుస్తారు? పంతులు అంటారు, బ్రాహ్మణుడు అని పిలుస్తారు. ఇక్కడ మజూర్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఖద్బాన్ నికా అంటే వివాహాన్ని అంగీకరింపజేసే నికా, పెళ్లి జరుగుతుంది, యాక్సెప్టెన్స్ అని చెప్పేది ఖద్బాన్ నికా. నెక్స్ట్ ఇకపోతే కితాబియా. కితాబియా అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ స్త్రీ అయినా సరే, మరి పర్టికులర్గా ఎన్సీఆర్టీ పుస్తకాల్లో కూడా స్త్రీ అని రాశాడు. ఏ స్త్రీ అయినా సరే ఖురాన్ని కాకుండా వేరే గ్రంథాన్ని నమ్మినట్లయితే దాన్ని కితాబియాగా పిలుస్తారు. అంటే దీని అర్థం ఏంటి? ఆమె ఏ మతాన్ని పాటించట్లేదు అని అర్థం? ముస్లిం మతాన్ని పాటించట్లేదు, వేరే మతాన్ని అంగీకరిస్తుంది. అలా వేరే మతాన్ని అంగీకరించినట్లయితే దాన్ని కితాబియా అని పిలుస్తారు. నెక్స్ట్ ఇకపోతే మువజ్జల్. ఓకేనా? ముగఫర్ అని కూడా పిలుస్తారు దీన్ని. మువజ్జల్ అంటే మెహర్. పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కొంత డబ్బుని ఇస్తాడు. దాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే మెహర్ అంటారు. మెహర్ అనేది స్త్రీకి వెంటనే చెల్లించాలి. అలా స్పాట్ పెళ్లి రోజే మెహర్ ఇస్తే దాన్ని ఏమని పిలుస్తారు? ముఅజ్జల్ అంటారు. పెళ్లి రోజు కాకుండా కొంతకాలం తర్వాత ఆ డబ్బులు తిరిగిస్తే మువజ్జల్ అంటారు. ఎగ్జామినేషన్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ముఅజ్జల్ అంటేనేమో స్పాట్లో పేమెంట్ ఇస్తారు, మువజ్జల్ అంటేనేమో పెళ్ళైన కొన్నాళ్ళకి ఇస్తారన్నమాట. నెక్స్ట్ హిందువులు దర్శించే ఇస్లాం పవిత్రది అజ్మీర్ షరీఫ్, రాజస్థాన్ దర్గా. ఓకేనా? బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకోటి కడప దర్గా అనమాట. హిందువులు కూడా ఈరోజు దర్గాకి వెళ్తూ ఉన్నారు. ఓకేనా? మీకు దర్గా అంటే చెప్పాలి. దర్గా అంటే ఏంటి? సూఫీ మతాచార్యుల సమాధులను ఏమని పిలుస్తారు? దర్గాలు అని పిలుస్తారు. ఓకేనా? ఇది దానికి ఉన్నటువంటి విషయం అన్నమాట.